1116 ఇచ్చిన వాళ్ళనే కొబ్బరికాయ కొట్టాలి. వీళ్ళు నలుగురిని మన కులంలోకి వెళ్ళి తీసేస్తున్నాము అని చెప్పేసారు. కల్లెడ గ్రామంలో 4 వ్యక్తుల కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి వాళ్ళు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు 4 కుటుంబాల వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. అసలు ఏం జరిగింది, అసలు ఏ కులం వారిని ఎవరు ఎందుకు కులం బహిష్కరణ అనేది చేశారనేది వివరాలు ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? నా పేరు మల్లవ సార్, నేను కల్లెడ సార్. గణపతి నిలుచుండ పెట్టింది సార్. గణపతి నిలుచుండ పెట్టినాక ఏమైంది సార్, చంద అడగాలి కదా. అందరిని ఇల్లుకు తిరిగి చంద అడిగితే మేము చంద ఇస్తాము. మేము చంద అడగండి మేము పెట్టిస్తాం. అయితే ఫోన్లలో ఏమని పెట్టారు, మేము గుచ్చగలమా, మేము చంద ఇచ్చడానికి మేమేందుకు అడుగుతాం. మేము ఫోన్లలో పెట్టి ఏమన్నారంటే ఇంకో 1116 ఇచ్చిన వాళ్ళనే కొబ్బరికాయ కొట్టాలి, లేకుంటే లేదు అని ఫోన్లలో పెట్టారు. పెట్టినాక మాకు తెలిసింది. ఇప్పుడు మాకు ఫోన్లలో మాకు పెట్టింది మాకు తెలియదు కదా, మా కొడుకులకు వస్తుంది కదా. ఇక మా కొడుకు ఏం చేసిన, అమ్మ గిట్లా పెట్టిరంటే సరే కొడుక మరి గవన్నీ మన దగ్గర లేవు, మన దగ్గర చేసే అంత గవన్నీ లేవు, మనం కష్టం చేసుకొని బతుకుతున్నాం కదా అని మేము సైలెన్స్ ఆగిపోయినాక తిట్టినాక కూడా మేము ఏం అనలేదు సార్, సైలెన్సే ఉన్నాం. గణపతి కదా తిట్టుకోండి మనకేం చేసేదని మేము సైలెన్స్ ఉన్నాక మళ్ళీ గణపతి అయిపోయినాక పంచాయతీ పెట్టారు సార్. పంచాయతీ పెట్టి పంచాయతీలకు పిలిపించి అడిగి ఏం చేశారంటే మీరు పంచాయతీలో జమనట్టు పెట్టుర్రి అని అన్నారు. పెట్టుర్రి అని అంటే ఏమిటి గురించి పెట్టమని అంటావు, దానికి కారణం తెలవాలి కదా సార్. మాకు ఏమిటి గురించి పెట్టమంటామని నేను అడిగిన సార్. అడిగితే ఏమన్నారంటే నువ్వు పెట్టమన్నారు. అరే సార్ మీ ఏంటి గురించి పెట్టాలి పంచాయతీలో అని అన్నంటే నువ్వు పెట్టావు కదా పింఛన్ నాడు అని నన్ను మెడలు పట్టి గంటేసారు సార్. గంటేసినాక నా కొడుకుని తీసుకొని వీళ్ళు ఎవరే వాళ్ళు వీళ్ళని కూడా గంటేసారు, నన్ను గంటేసారు. అందరి వాళ్ళు మేము వెళ్ళిపోయి ఎవరి ఇళ్ళలో మేము వాళ్ళు ఉన్నాం సార్. ఉన్నాక ఏం చేశారు కదా, ఈ 10 మంది ఏం చేశారు కదా, వీళ్ళు మనం చెప్పినట్టు వినలేదు అంటే చెప్పినట్టు విన్నట్టు ఏముంది సార్. మేము వీళ్ళు మనం చెప్పినట్టు వినలేదు కదా అని చెప్పి మేము వెళ్ళిపోయినాం. వాళ్ళు ఏం చేశారు సార్, గంటేసినాక మేము వెళ్ళిపోయి ఇళ్ళల్లో ఉన్నాం సార్. ఇళ్ళల్లో ఉన్నాక ఏం చేశారంటే కాగితం రాసుకొని వీళ్ళు నలుగురిని మన కులంలోకి వెళ్ళి తీసేస్తున్నాము అని చెప్పేసారు. ఇప్పుడున్న మనము 2025లో ఉన్నాం. కాన్స్టిట్యూషన్కి రెస్పెక్ట్ ఇచ్చి మనం దాని తగ్గట్టు మనం నడుచుకోవాలి. ఈ జమాన్లో కూడా ఓల్డ్ ఎథిక్స్ పాటించడం తప్పు. కల్చర్ సొసైటీ ఓకే, బట్ వీళ్ళు కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయకుండా ల్యాక్స్కు వాళ్ళు శిరస వంచకుండా వీళ్ళు ఓన్ కులం అని దీన్ని పెట్టి ఎంత జరిమానా అట్లాంటివి 25,000 అన్ని ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు డబ్బు చాటింపు అవన్నీ ఉన్నాయి సార్. మాకు ఏ విధంగా సాయం చేస్తారని కోర్టు కానీ పోలీసులు కానీ వీళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది మాకు. మీడియా మిత్రులు సోదరులు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా డప్పు దాటించినాక మా గురించి అని మేము సైలెన్స్ ఉన్నాక ఏం చేశారు సార్, మేము నిజం మాట్లాడినా సార్. నిజం మాట్లాడేందుకు నా కొడుకు కొట్టొచ్చిండ్రు అని ఏం చేశారు సార్, నా కొడుకు మీద కేసు పెట్టింది రాజేందర్ అన్న ఆయనే నా కొడుకు మీద కేసు పెట్టింది. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ తారీఖు సార్ మేము మాదిగొల్లం సార్. ఫస్ట్ తారీఖు దగ్గర మేము అడుగుతామన్నారు, ఫస్ట్ నాడు మేము చెప్తామని అన్నారు. అన్నాక మేము సైలెన్స్ ఉన్నాక మళ్ళీ రివర్స్ వాళ్ళే వచ్చి నా కొడుకు మీద కేసు పెట్టారు సార్. కల్లెడ గ్రామంలో ఉంటున్న గిరిజన కుటుంబాలకు చెందిన 4 కుటుంబాల వ్యక్తులను ఆ గ్రామంలోని పలువురు కుల బహిష్కరణ చేసినట్లు మనకు తెలుపుతున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో రూరల్ పోలీస్ స్టేషన్లో వారిపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులందరూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ ఉన్న సమాజంలో ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా కుల బహిష్కరణ అనేది జరగడం చాలా శోచనీయమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరచూ అక్కడ ఇక్కడ అడపా జరుగుతున్నా కానీ సరైన న్యాయం జరగట్లేదని కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వీరికి సరైన న్యాయం జరగాలని చెప్పేసి వీళ్ళు మీడియాను కోరుతున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.